అందరికీ నమస్కారము. పైనాపిల్ జ్యూసు ఈ ప్రాసెస్తో చేసుకున్నామంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా ఈ పుదీనా అయితే మనము ఇది ఫస్ట్ నుంచి ఎలా పెరిగిందో చూడాలంటే ఇంకొక వీడియో చూసేద్దాం. ఈ పుదీనా అంతా తెంపేసుకొని లావు కాడల్ని ఒక గ్లాసులో వాటర్ పోసి ఆ కాడల్ని ఇందులో వేసినామంటే ఒక 15 రోజులలో ఇంత గుబురుగా నీడకు పెట్టుకున్నామంటే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఇంత గుబురు అయింది కదా అని పడని ఎండకైతే పెట్టినాం. తర్వాత మట్టిలో పెట్టినామంటే ఎంత పెద్దగా అవుతుందో చూడాలి. ఇక ఇది ఎమర్జెన్సీలో పనికి వస్తాయి మనకు 4 ఆకులు. ఇంకా పైనాపిల్ అయితే ఈ సైజ్ అయితే 4 గ్లాసులు చేసుకోవచ్చు. మరీ చిక్కగా తాగకుండా చెక్కు తీసి మనం ఇలా పీసులు చేసుకొని ఇంట్లోనైతే పటిక బెల్లం వేసాము. షుగర్ కాకుండా చాలా టేస్ట్ ఉంటుంది. సమ్మర్లో ఇది ఎక్కువ వాడడం వల్ల షుగర్ కంటే ఇది మంచిది ఆరోగ్యానికి. ఇంకా ఇలా మనం ముందు తేనె వేసుకోవాలి. ఆ పేస్ట్ చేసిన తర్వాత పక్కకు పెట్టేసుకొని తేనె వేసుకొని తర్వాత నిమ్మరసం పిండుకోవాలి. నిమ్మరసం తర్వాత మనం ఈ జ్యూస్ పోసి పైన 2 పుదీనాకులు వేసుకున్నామంటే ఈ పైనాపిల్ పుదీనాకులు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి ఈ జ్యూస్లో. ఈ రకంగా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. మనకు మరీ చిక్కగా చేసుకున్నామంత అంత టేస్ట్ ఏమి ఉండదు. ఆ సైజుకు కాయను 4 గ్లాసులు ఈ సైజు గ్లాసులు 4 చేసుకున్నామంటే మంచి టేస్ట్ ఉంటుంది. ఇంకా ఇలా తేనె నిమ్మరసం వేసామంటే చాలా మంచిది.